దేవుని సన్నిధానంలో నుండి మీకు శుభములు తీసుకొని వస్తున్నాం. Amen. Amen. I see lot of great men of God are seated here. మరి ఇక్కడ చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు ఇక్కడ కూర్చొని ఉండటం నేను చూస్తున్నాను. Who are used by God. దేవుని చేత బలంగా వాడబడుచున్న వారు. In fact, to stand before them, it's a honor and a privilege. మరి వాస్తవానికి వారి ఎదుట ఇలా నిలబడటమే ఒక గొప్ప భాగ్యము. Never ever I think that I am greater than any man or woman of God who is here. ఎన్నడూ ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ దైవజనుని కంటే ఏ దైవజనురాలి కంటే నేను గొప్ప అనే భావన నాకు ఎప్పుడు లేదు. We are all his servants. మనమందరము ఆయన దాసులము, ఆయన సేవకులము. Amen. Amen. Hallelujah. Hallelujah. You work in his vineyard, I also work in his vineyard. మరి మీరు ఆయన ద్రాక్ష తోటలో పని చేస్తున్నారు, నేను కూడా ఆయన ద్రాక్ష తోటలో పని చేస్తున్నాను. But my part of vineyard is the city of Bangalore. అయితే నాకు అప్పగించబడినటువంటి ద్రాక్ష తోట బెంగళూరు ప్రాంతంలో ఉంది. But for you it is Andhra Pradesh, Amalapuram or whatever it may be. అయితే మీ విషయానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయా ప్రాంతాల్లో, అమలాపురము ఆయా ప్రాంతాల్లో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. All of us are serving him. మనమందరము ఆయననే సేవిస్తున్నాం. Everyone look unto him. ప్రతి ఒక్కరము ఆయన తట్టుకే చూస్తున్నాం. అవునా కాదా? అవునా కాదా? స్పందించట్లేదు. మీరు అలా చెప్తే నేను వేరే ఒకటి it looks like you are looking unto somebody else. మరి దేవుని తట్టుకు చూస్తున్నామని చెప్పినప్పుడు మౌనంగా ఉంటే ఇంకెవరి వైపు అయినా చూస్తున్నారేమో అన్న భావన కలుగుతుంది. అందరూ దేవుని వైపే చూస్తున్నారు కదా. Hallelujah. 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 I saw some faces in Jammu and Kashmir. మరి జమ్మూ కాశ్మీర్లో కొన్ని ముఖాలు నేను చూశాను. And great men of God, women of God are here. మరి గొప్ప దైవజనులు, దైవజనురాలు ఇక్కడ మన మధ్యన ఉన్నారు. They all came from NCC and they invited me to speak in the Jammu Kashmir when they dedicated that meeting. వారందరూ ఎన్సిసిలో ఉంటూ మరి అక్కడ జమ్మూ కాశ్మీర్లో వారు ఒక ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి ఉన్నారు వాక్యం చెప్పమని. Thank you so much for inviting me to Jammu. జమ్ముకు మమ్మల్ని ఆహ్వానించినందుకు హృదయపూర్వక వందనాలు. Are you ready for the word of God? మీరు దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారా? అమ్మా చెప్పండి. అమ్మా చెప్పండి. Hallelujah. Hallelujah. There is power in the word. వాక్యంలో శక్తి ఉన్నది. And I told you all we need to do is humble ourselves under the mighty hand of God. నేను మీకు చెప్పి ఉన్నాను, మనము ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలి. And he will lift you up in due season. తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. Amen. Amen. Peter writing to the church leaders, పేతురు సంఘ నాయకులతో మాట్లాడుతూ వారికి రాస్తూ మాట్లాడుతున్నాడు. in 1 Peter chapter 5 verse 6, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో he looks at the elder and the shepherds. అక్కడ ఉన్నటువంటి పెద్దలకు సంఘ కాపరులతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, humble yourself మిమ్మల్ని మీరు తగ్గించుకోండి under the mighty hand of God. దేవుని యొక్క బలిష్టమైన రెక్కల క్రింద, చేతి క్రింద. But he will lift you up in due season. అలా మీరు తగ్గించుకొని ఉన్నప్పుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. అరవండి. Hallelujah. Hallelujah. Slightly the people of Andhra Pradesh have changed. కొద్దిగా ఆంధ్రప్రదేశ్ జనులు కొద్దిగా దాన్ని మార్చేశారు. They want to humble before a man of God. వారు మామూలుగా సహజంగా ఒక దైవజనుని ఎదుట తగ్గించుకోవాలనుకుంటారు. రండి కూర్చోండి. if I say రండి కూర్చోండి అంటే వద్దండి నేను కూర్చోనండి అంటారు. why? ఎందుకు? they think that is humble. అది తగ్గింపు అనుకుంటారు వారు. actually వాస్తవంగా that is pride. అది గర్వం. కూర్చోండి అంటే కూర్చోవాలి కదా. ఆమేన్. లేదు అంటే that is pride. అది గర్వము. God says, దేవుడు అంటున్నాడు, you are my servant. నీవు నా దాసుడవు. Do you know what you will tell? నువ్వేమంటావు? లేదు లేదు అంటావు. నో కాదు.
what he says, ఆయన ఏమంటున్నాడో receive that. దాన్ని పొందుకో, స్వీకరించు. That is humbleness. అది తగ్గింపు అంటే. Amen. ఆమేన్. Humbleness means తగ్గింపు అంటే, దీనత్వం అంటే accepting who you are in Christ. క్రీస్తునందు నీవేమై ఉన్నావు, నువ్వెవరివై ఉన్నావో దాన్ని అంగీకరించుట. Amen. ఆమేన్. If suppose somebody says you are a servant of God, ఎవరైనా నీవు దేవుని సేవకుడు అని అన్నట్లయితే I will say yes. నేను అంటాను అవును అని. Amen. ఆమేన్. If somebody says that I am anointed by God, ఎవరైనా నేను దేవుని చేత అభిషేకించబడ్డానంటే అవును అంటాను. I will salute. నేను సెల్యూట్ కొడతాను. Why? ఎందుకు? That is humbleness. అది తగ్గింపు అంటే. What God has done for you, దేవుడు నీ కొరకు ఏదైతే చేసి ఉన్నాడో receive that. దాన్ని పొందుకో, స్వీకరించు. Humbleness. అది తగ్గింపు. But when you go to God, అయితే నువ్వు దేవుని వద్దకు వెళ్ళినప్పుడు, come sit here, if God says, ఒకవేళ దేవుడు నిన్ను పిలిచి ఇక్కడ కూర్చోమంటే what will you say? నువ్వేమంటావు? వద్దు వద్దు. వద్దు వద్దు అని వెనక్కి వెళ్తావా? Will you say that? అలాగంటావా? Humbling before God is necessary. దేవుని ఎదుట తగ్గించుకోవడం అన్నది చాలా అవసరం. అరవాలి అరవండి, అరవాలి అరవాలి. బ్రదర్, మీకు చెప్పరా? మీరు చెప్పరా? హల్లెలూయా. హల్లెలూయా. లెట్స్ బ్రేక్ ద కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క సాంప్రదాయాన్ని మనం బద్దలు కొడదాం. లెట్స్ బ్రింగ్ ద కల్చర్ ఆఫ్ గాడ్. దేవుని సాంప్రదాయాన్ని తీసుకొని వద్దాం. ఆమేన్. ఆమేన్. హియర్ పీటర్ ఇస్ రైటింగ్, ఇక్కడ పేతురు రాస్తూ, humble yourself under the mighty hand of God. దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద మిమ్ములు మీరు తగ్గించుకొని దీన మనసుకులై ఉండండి అంటున్నారు. He will lift you up in due season. తగ్గిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. One thing is guaranteed. ఒకటి ఖచ్చితంగా That జరగబోతుంది. is, you will be exalted. అదేంటంటే నువ్వు తప్పక హెచ్చించబడతావు. He will exalt you. ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. హలో, లాస్ట్ డే అండి ఈ రోజు. హలో అండి, ఇక చివరి రోజు అండి. ఇక ఈ రోజు కేకలు పెట్టండి, కేకలు పెట్టండి, షౌట్ ఇట్ అవుట్. కేకలేయండి. హల్లెలూయా. హల్లెలూయా. He will lift you up. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. ఆమేన్. I told you, నేను మీకు చెప్పాను, when the hand of God comes upon a person, ఒక వ్యక్తిపైకి దేవుని హస్తం వచ్చినప్పుడు everything changes. సమస్తము మారిపోతుంది. Amen. ఆమేన్. The hand of the Lord came upon Moses, యెహోవా హస్తము మోషే మీదకి వచ్చింది. and Moses' hands became like God's hand. మోషే చేతులు దేవుని చేతుల్లాగా మారిపోయాయి. He lifted ఆయన పైకెత్తాడు. the rod of God. దేవుని కర్రను పట్టుకొని పైకెత్తాడు చేతులు. There was victory for the nation of Israel. ఇజ్రాయెల్ దేశం అంతటికి గొప్ప విజయం వస్తుంది. One man, ఒక్క వ్యక్తి, one man, ఒక్క వ్యక్తి lifting up his hand. తన చెయ్యి పైకెత్తాడు. It brought victory not for him, మరి అది తన విజయం అన్నది తన కొరకు కాదు, not for his family, తన కుటుంబం కొరకు కాదు, not for his state, తన రాష్ట్రం కొరకు కాదు, but for the whole nation of Israel. మొత్తం ఇజ్రాయెల్ దేశం అంతటికి. అరవండి. అరవండి. హల్లెలూయా. హల్లెలూయా. From there we went on to see about Ezekiel. అక్కడ నుండి మనం ఎహెజ్కేలు వద్దకు వెళ్ళాం. The hand of the Lord came upon Ezekiel. ఎహెజ్కేలు పైకి దేవుని హస్తం దిగి వచ్చింది. What happened? ఏం జరిగింది? Ordinary priest became a prophet. ఒక సాధారణమైన యాజకుడు ప్రవక్తగా మారిపోయాడు. Amen. ఆమేన్. He was a priest for a long time. చాలా చాలా కాలంగా ఒక యాజకుడిగా ఉంటూ వచ్చాడు. He was carrying the bag of his father Buzi. తన తండ్రి బూజి యొక్క ఆ సంచి పట్టుకొని అతను వెంట వెళ్తున్నాడు. Father is also priest. తండ్రి కూడా యాజకుడే, And the son is also priest. ఇప్పుడు ఈ కుమారుడు కూడా యాజకుడే. But one day అయితే ఒక రోజు something happened. ఏదో జరిగింది. The hand of the Lord came upon Ezekiel. యెహోవా హస్తము ఎహెజ్కేలు పైకి దిగి వచ్చింది. Not upon his father Buzi. తన తండ్రి అయిన బూజి మీదకి రాలేదు. It came upon Ezekiel. ఎహెజ్కేలు పైకి దేవుని హస్తం వచ్చింది. That day ఆ దినాన his calling changed. ఆయన యొక్క పిలుపు మారిపోయింది. Office changed. ఆయన స్థానం మారిపోయింది. Today ఈ రోజు there will be lot of changes. గొప్ప మార్పులు జరగబోతున్నాయి. Lot of changes. చాలా చాలా మార్పులు సంభవించబోతున్నాయి. Maybe you are an evangelist. ఒకవేళ నువ్వు సాధారణంగా ఒక సువార్తికుడిగా ఉన్నావేమో. Evangelist. సువార్తికుడు. Maybe ఒకవేళ
hand of God comes upon you, దేవుని హస్తం నీపైకి వస్తే you will become a revivalist. నువ్వు ఉజ్జీవకర్తగా మారిపోతావేమో. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Only it makes difference through the hand of God. కేవలం ఆ వ్యత్యాసం అన్నది, మార్పు అన్నది దేవుని హస్తం వచ్చినప్పుడే సంభవిస్తుంది. Not experience, అనుభవాన్ని బట్టి కాదు, not the dress, ఈ వస్త్రధారణని బట్టి కాదు, thing, ఇంకేది కాదు, but the hand of God. దేవుని హస్తం వస్తే ఇదంతా జరుగుతుంది. As you sit there, నువ్వు అక్కడ కూర్చొని ఉంటుండగా you need to desire. నీవు వాంఛించాలి, కోరుకోవాలి. దేవుడా, దేవుడా నాకు కావాలి. నాకు కావాలయ్యా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I think it's enough what we did so far. ఇంతకాలం మనం చేసుకుంటూ వచ్చామే, ఇక అది చాలు. Sunday preaching. ఆదివారం వాక్యం ప్రసంగిస్తాం. Before pastor Amma comes and leads worship. పాస్టర్ గారు రాకముందు పాస్టర్ అమ్మ గారు నిలబడి ఆరాధన నడిపిస్తారు. ఇదే పోతా ఉంది, ఇదే ఇలాగే కొనసాగుతా ఉంది, రీలు తిరుగుతా ఉంది. But today, అయితే ఈ రోజు when the hand of God comes upon you, యెహోవా హస్తం నీ పైకి వచ్చినప్పుడు you will be a woman who will lead man. నీవు మరి పురుషులను నడిపించే వ్యక్తిగా మారిపోతావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That day, ఆ దినాన Barak was not willing to go to the battle. బారాకు యుద్ధంలోకి వెళ్ళాలని ఇష్టపడట్లేదు. వద్దంటున్నాడు. నాకు యుద్ధం వద్దంటున్నాడు. There was a prophetess. అయితే అక్కడ ఒక ప్రవక్తిని ఉన్నది. Oh my God. ఓ నా దేవా. Do you know what happened? ఏం జరిగింది తెలుసా? She said to Barak, the commander of the army, ఆ యొక్క సైన్యాధిపతిగా ఉన్నటువంటి బారాకుతో మాట్లాడుతూ అంటుంది. and this woman Deborah, ఈ స్త్రీ దెబోరా, she says like this, ఆమె ఇలాగంటుంది, if you don't go, నువ్వు గనక వెళ్ళనట్లయితే I will go. నేను వెళ్తాను. Hallelujah. Hallelujah. The victory will not be to the man, the commander. విజయం అన్నది ఇప్పుడు ఆ యొక్క ఆ సైన్యాధిపతికి రాదు, It will come to the woman. స్త్రీకి వస్తుంది విజయం. Hallelujah. హల్లెలూయా. Who knows what is going to happen? ఏం జరగబోతుందో ఎవరికి తెలుసండి? చెప్పండి. You can never underestimate God. దేవుణ్ణి నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేయలేవు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. One thing I understood. ఒకటి నేను అర్థం చేసుకున్నాను. Do you know what? ఏంటో తెలుసా? People sit in the meeting. జనులు మీటింగ్ లో కూర్చొని ఉంటారు. But I know one thing. నాకు ఒకటి తెలుసు. Whom God is going to raise up as a mighty man of God. మరి దేవుడు ఎవరిని ఉన్నతమైన గొప్ప దైవజనుడుగా లేపబోతున్నాడో I don't know. నాకు తెలీదు. But he can do it. ఆయన చేయగలడు ఆ కార్యాన్ని. Today, ఈ రోజు you may be sitting there. మీరు అక్కడ కూర్చొని ఉండొచ్చు. One day, ఒక రోజు I want a autograph from you. మీ దగ్గర నుండి నాకు ఆటోగ్రాఫ్ కావాలని వస్తానేమో. Maybe I wanted to get connected with you. మీతో సంబంధం పెట్టుకోవాలని ఆశపడి వస్తానేమో. You may be in the other side of the world. మీరు ప్రపంచంలో ఇంకెక్కడో ఏ మూలలో ఉంటారేమో. God can do anything. దేవుడు ఏదైనా చేయగలడు. My daddy said, మా డాడీ అన్నాడు, it's waste, man, I brought you into this world. ఈ లోకంలో నిన్ను పుట్టించి వేస్ట్ అయిపోయిందిరా బాబు అన్నాడు. If I would have planted a coconut tree, నేను గనక ఒక కొబ్బరి చెట్టు నాటి ఉంటే ఇంతవరకు it would have bore given coconuts. ఇంతవరకు మంచి కొబ్బరిలు వచ్చేవి. I also thought నేను waste than coconut tree. నేను కూడా అనుకున్నాను ఆ కొబ్బరి చెట్టు కంటే అధ్వానం నా స్థితి. But my mother అయితే నా తల్లి always said something. ఎప్పుడు ఒక మాట చెప్తుండేది. ఫోర్డ్. Yesterday I dreamt. నిన్నటి రోజు నాకు ఒక కల వచ్చింది. Last month I dreamt. గత నెల ఒక కల వచ్చింది. I saw you standing before the crowd. నువ్వు గొప్ప జన సమూహం ఎదుట నిలబడటం నేను చూశాను. I saw you preaching. నువ్వు వాక్యం ప్రసంగించడం నేను చూశాను. Do you know what happened? ఏం జరిగింది తెలుసా? Oh, my dad's word went down. మా నాన్నగారు అన్న మాటలు కిందికి వెళ్ళిపోయాయి. But my mother prayed. నా తల్లి ప్రార్థించింది. Today ఈ రోజు she can't see that one. ఆమె దాన్ని చూడలేదు. Because she passed away. ఎందుకంటే ఆమె వెళ్ళిపోయారు ప్రపంచానికి. అయితే ఒకటి, your prayer can do anything. నీ ప్రార్థన ఏదైనా చేయగలదు. Amen. Amen. Hallelujah. Hallelujah. Ordinary Ezekiel, ఒక సాధారణమైన సామాన్యమైన ఎజెకియేలు, ordinary priest, సామాన్యమైనటువంటి యాజకుడు, he became a prophet. ఒక ప్రవక్త అయిపోయాడు.
Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You see every man of God. ఏ దైవజనుని, ప్రతి దైవజనుని మీరు When the చూసినట్లయితే hand of the Lord comes upon him, యెహోవా హస్తం ఆ వ్యక్తిపైకి వచ్చినప్పుడు something supernatural happens. ఏదో ఒక అసాధారణమైన కార్యం ఆ వ్యక్తి జీవితంలో జరుగుతుంది. Amen. ఆమేన్. The hand of the Lord came upon Elijah. యెహోవా హస్తము ఏలియా మీదికి వచ్చింది. And do you know what happened? ఏం జరిగిందో తెలుసా? He ran faster than Ahab's chariot. ఆహాబు యొక్క రథము కంటే వేగంగా పరిగెత్తాడు. If a chariot has got 7 horses, ఒకవేళ ఈ రథానికి 7 గుర్రాలుంటే he ran faster than 7 HP motor. మరి 7 HP మోటార్ కంటే వేగంగా పరిగెత్తాడు ఏలియా. Hallelujah. హల్లెలూయా, Amen. ఆమేన్. How it is possible? ఇది ఎలా సాధ్యమండి? How it is possible? ఎలా సాధ్యం ఇది? Hand of God. దేవుని హస్తం. Look at your neighbor మీ పక్కవారిని చూడండి, and tell them like వారు this. చెప్పండి, ఇలా It's చెప్పండి, all the secret is the hand of God. ఇదంతా రహస్యం ఏంటంటే దేవుని హస్తము అని చెప్పండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. What we need today, మనకి ఈ రోజు ఏం అవసరం అంటే hand of God. దేవుని హస్తం కావాలి. అమ్మా చెప్పండి 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 What do చెప్పండి you need? చెప్పండి. What do you need? మీకేం కావాలి? What do you need? మీకేం కావాలి? Dabla. డబ్బులు కావాలా? Dabla. డబ్బులా? What you need? మీకేం కావాలి? Contact with America. అమెరికాతో